సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాను చిన్నప్పటి నుంచి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నానని, ఇప్పటి వరకు తాను అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీరాయని చెప్పారు. ఇక ఈ ఏడాది సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని, ఆ కోరిక కూడా తీరుతుందని కూడా నమ్ముతున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా కోరుకుంటున్నాయని, అది నెరవేరాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయవంతమవలసిన అవసరం ఉందని, తాను అమ్మవారిని కోరుకుంది ఇదేనని కూడా మంత్రి స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చూశామని, కానీ బీఆర్ఎస్ తరహా అభివృద్ధిని దేశంలో మరెవ్వరూ చేయలేకపోయారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళమ్మ జాతర సందర్భంగా తెలంగాణ భక్తులకందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మహాకాళమ్మకు మేము చిన్నప్పటి సంది కూడా మహాకాళమ్మ జాతరకు బోనాల పండుగకు తప్పకుండా అందరం కూడా మేము కుటుంబ సమేతంగా అందరం వచ్చి కూడా దర్శించుకుంటాము. ఇక్కడ ఏది మొక్కినా అన్ని కూడా సక్సెస్ అవుతూ వచ్చినాం ఇప్పటిదాకా. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గత 9 సంవత్సరాల సంది కూడా మన సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా మన తెలంగాణ వచ్చింది. అది కూడా మన అమ్మవారి దయతోటి మంచిగా సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ నంబర్ 1గా అయింది. కాబట్టి ఈ మోడల్ తెలంగాణ మోడల్ దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. మన కేసీఆర్ లాంటి సీఎం కానీ పిఎం కానీ కావాలని. తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందిందో మిగతా 27 రాష్ట్రాలు కూడా అదే మాదిరిగా సీఎం కేసీఆర్ అయితేనే అభివృద్ధి చేయగలుగుతాడు. కాబట్టి ఆ మహాకాళమ్మ ఇదే మొక్కిన వచ్చే 2024లో భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ కావాలి, మన సీఎం కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. బీజేపీ ప్రభుత్వాన్ని చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం, వాళ్ళ పరిపాలన చూసినాం. కానీ ఎక్కడ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అంతా అభివృద్ధి దేశంలో ఎక్కడ లేదు.